రాబోయే పంచాయతీ ఎలక్షన్‌లో మీరు మీ గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేయొచ్చా లేదా? నమస్కారం. మీరు చూస్తున్నారు 'ప్రభాకర్ షెడ్సన్'కి స్వాగతం. నేను మనువాది, బ్రాహ్మణవాది ప్రభాకర్. గర్వంగా శూద్రుడిని. మీరు ఒక జనరల్ కేటగిరీ అభ్యర్థి. మీరు మీ ఊర్లో పోటీ చేయాలనుకుంటున్నారు. అది మీ ఊర్లో సీట్ ఏమొచ్చి ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ లేదా మహిళలకి కేటాయించిందనుకోండి, మీరు పోటీ చేయలేరు. మీరు ఒక మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. మీరు ఈ రిజర్వేషన్ కాకపోతే మీరు తప్పకుండా గెలుస్తారన్న నమ్మకం మీకుంది. అదేవిధంగా జనాలు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. అయినా సరే మీరు అక్కడ పోటీ చేయలేరు. ఎందుకంటే రిజర్వేషన్ కేటాయించింది కాబట్టి కేవలం వాళ్ళకే. ఇక్కడ ఏమిటవుతుందంటే అభ్యర్థి తను పోటీ పడే అవకాశమే కలిగించట్లేదు. అదేవిధంగా ప్రజలు కూడా ఎంచుకునే అవకాశం లేదండి. ఒకవేళ అభ్యర్థి నిలబడితే ప్రజలు ఎంచుకుంటారు. ప్రజాస్వామ్యం అంటే అదే కదా! ప్రజల తీర్పే ఆఖరి తీర్పు. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరిని ఎంచుకోవాలనేది. మరి పంచాయతీరాజ్ యాక్ట్ 1994 ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చింది. అది కేంద్రం పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకొచ్చాయి. అది 1994లో తీసుకొచ్చారండి. అందులో పార్ట్ 2 సెక్షన్ 9లో సబ్‌సెక్షన్ 1, 1 ఆల్ఫాలో ఏముంటుందంటే మహిళలకి అదేవిధంగా బీసీలకి, ఎస్సీ, ఎస్టీలకి కొన్ని సీట్లు స్టేట్‌లో కొన్ని గ్రామాల్లో కొన్ని సీట్లు ప్రత్యేకించి కేటాయిస్తారు ప్రతి ఎలక్షన్‌లో. ఆ సీట్‌లో కేవలం వారు మాత్రమే పోటీ చేయొచ్చు. ఇతరులకు పోటీ చేసే హక్కు లేదు. అదే సెక్షన్ 9లో పారా 2లో ఏముంటుందంటే జనరల్ అభ్యర్థుల స్థానాల్లో మాత్రం ఎవరైనా పోటీ చేయొచ్చు. దానికి రిజర్వేషన్ రిస్ట్రిక్షన్స్ లేవు. జనరల్ కేటగిరీ స్థానంలో బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మహిళలు కానీ ఎవరైనా సరే పోటీ చేయొచ్చు. అయితే ఇది వివక్ష అంటారా అంటే నాకు వివక్ష అనిపించిందండి. ఎవరైనా ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉండాలి అనేదే నా వాదన. దీనికి రాజ్యాంగంలో స్పష్టంగా రాసుందండి. మన రాజ్యాంగం ఏం చెప్తుందంటే ప్రస్తావనలో క్లియర్‌గా రాసుంటుంది. ఏంటంటే సమానమైన హక్కులు, సమానమైన న్యాయం, సోదరభావం ఈ 3 ఉంటాయి. అదేవిధంగా ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే రాజ్యం కేవలం మతం, జాతి, కులం, లింగభేదం, జన్మస్థానం కారణాలను బట్టి కానీ వాటిలో వేటిని బట్టి కానీ ఏ పౌరునికి విరుద్ధంగా వివక్ష చేయరాదు. అంటే ఈ ఆర్టికల్‌లో స్పష్టంగా రాసుంది. ఏంటి వివక్ష అనేది జాతి, కులం, పుట్టిన స్థలం బట్టి వివక్ష చేయకూడదు. అంటే మరి జనరల్ కేటగిరీకి ఇక్కడ వివక్ష జరుగుతున్నట్టే కదా! ఒక ఉన్నత కులంలో పుట్టడం అంత తప్పేం కాదు కదా! పుట్టాడు. తను అంత మాత్రాన పోటీ చేసే హక్కుని తొలగించడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అదేవిధంగా ఆర్టికల్ 16 ఏం చెప్తుందంటే కేవలం మత, జాతి, కులం, లింగభేద, ఆనువంశికత, జన్మస్థాన, నివాస స్థాన కారణములు బట్టి కానీ వాటిలో వేటిని బట్టి కానీ రాజ్యంకు సంబంధించిన ఏ ఉద్యోగానికైనా, పదవికైనా అపాత్రుడు కాదు. లేక ఉద్యోగ విషయము, పదవి విషయముని ఏ పౌరునికి విరుద్ధంగా వివక్ష చేయబడదు. ఇక్కడ చేయబడుతుంది కదా! జనరల్ కేటగిరీకి హక్కు కల్పించట్లేదు. ఈ 2 ఆర్టికల్స్‌లో క్లియర్ కట్‌గా కింద రాసి ఉంటుందండి 15, 16లో రిజర్వేషన్‌ని ఇది వ్యతిరేకించదు. అంటే ఇందుకు రిజర్వేషన్లు ఎందుకు కల్పిస్తారండి? అట్టడుగు ఉన్న స్థాయి వారిని పైకి తీసుకురావడానికి. దాన్ని ఇక్కడ ఉద్యోగాల్లో అయితే డైరెక్ట్‌గా కొన్ని సీట్లు ఇస్తారు. అందరికీ అవకాశం దొరుకుతుంది. మిగిలిన జనరల్ సీట్లలో వీళ్ళు పోటీ చేయొచ్చు. ఇక్కడ ఎలక్షన్స్‌కొచ్చేసరికి ఇక్కడ ప్రజలు నిర్ణయించాలి ఒక అభ్యర్థిని. అంతేగాని మనం కొంతమందిని పోటీ చేయకుండా ఆపేసి కేవలం కొంతమందికి అవకాశం కల్పించి మిగిలిన వారిని పోటీలో పాల్గొనే అవకాశం కల్పించకుండా ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ అని నాకు అనిపించలేదు. అందుకే ఈ పీఎల్ తయారు చేయడం జరిగింది. పీఏఎల్ అంటే ప్రజావ్యాజ్యం. ప్రజలకు సంబంధించింది ఏదైనా సరే కోర్టు ద్వారా మనం న్యాయసమ్మతంగా అడగడానికి అనమాట. అయితే ఈ పీఎల్ ఎవరు ఫైల్ చేయొచ్చు అంటే ఏ వ్యక్తి అయినా ఫైల్ చేయొచ్చు, లేదా లాయర్ అయినా ఫైల్ చేయొచ్చు, లేదా చాలామంది ఫైల్ చేయొచ్చు. ఒక విషయంపై చాలామంది కూడా ఫైల్ చేయొచ్చు. ఒకరే ఫైల్ చేయాలనే ఇదేం లేదు. ఇది హైకోర్టులో ఫైల్ చేయొచ్చు, లేదా సుప్రీంకోర్టులో చేస్తారు. ఇవి చిన్న డిస్ట్రిక్ట్ కోర్టులు గట్రా చేయడానికి కుదరదు. ఆ పీఏఎల్ని హైకోర్టు, సుప్రీంకోర్టులో ఫైల్ చేయాలనుకునేటప్పుడు
కేవలం ఇంగ్లీష్ భాషలోనే మాత్రమే మనం ఫైల్ చేయగలం. మిగిలిన తెలుగు, హిందీలో కన్నా ఫైల్ చేయడానికి లేదు. దీనికి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 348లో స్పష్టంగా రాసి ఉంటుంది. కోర్టు ఇంగ్లీష్ భాషలోనే పనిచేస్తుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రత్యేకించి. అందుకనే ఈపీఎల్ని ఇంగ్లీష్లో తయారు చేయడం జరిగింది. డ్రాఫ్ట్ అండి ఇది. నేను లాయర్ని కాదు, నేను మీలాగా ఒక సామాన్య పౌరుడినే. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైనా సరే, ఏ స్థానంలో అయినా సరే, వాళ్ళ సొంత ఊర్లో రిజర్వేషన్కి కేటాయించినా సరే వాళ్ళు పోటీ చేసే హక్కు ఉండాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు. పార్టీలు రిజర్వేషన్ పాటించాలి. పార్టీలు రిజర్వేషన్ పాటిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మహిళలకి సీట్లు పార్టీలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి పార్టీ సింబల్ ఉంటుంది. పార్టీ సింబల్లో ఒక ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది అందరికీ తెలిసింది, ప్రభావం చాలా ఎక్కువ. జనరల్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసే హక్కు కల్పించాలి. ఈ పిఎల్ ఉద్దేశం ఏమిటంటే అర్హులైన వారందరికీ పోటీ చేసే అవకాశం కల్పించాలి అనేది నా ఉద్దేశం. ఈ పిఎల్లో నేను ఎగ్జాంపుల్ని సైడ్ హెడ్డింగ్ పెట్టాను, అదేవిధంగా కంక్లూజన్ అని పెట్టాను. పిఎల్లో అవి ఉండకూడదు నాకు తెలిసినంత వరకును. అవి తొలగించండి. దీన్ని వర్డ్ డాక్యుమెంట్లు టైప్ చేశానండి. ఇది నా ట్విట్టర్ అకౌంట్లో ఉంటుంది. నా లింకు వీడియో కింద ఉంటుంది, ఆ లింకు. అదేవిధంగా నా వాట్సాప్ ఛానల్లో కూడా ఈ డాక్యుమెంట్ పెడతాను. ఫైల్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే దీన్ని హైకోర్టులో ఫైల్ చేయొచ్చండి. ఎంత ఎక్కువ మంది ఫైల్ చేస్తే అంత తొందరగా హీరింగ్కి వస్తుంది. ఈ పిఏఎల్ని మనం లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఉపయోగించవచ్చు. దీన్ని కొంచెం వాటికి అక్కడ పంచాయతీరాజ్ యాక్ట్ కలిగించి 15, 16 ఆధారంగా మనం దీన్ని అప్గ్రేడ్ చేయొచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్కి. అదేవిధంగా ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్కి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్కి అయితే సుప్రీంకోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. మీరు అడగొచ్చు, ఇదే నేనే ఎందుకు ఫైల్ చేయట్లేదు అని. నేను అంతకుముందు ఒకటిసారి ట్రై చేశానండి సుప్రీంకోర్టులో ఫైల్ చేద్దామని. చాలా ఖర్చుతో కూడుకున్న పని. నేను లాయర్ గారిని సంప్రదించాను. ఆర్థికంగా నాకు అంత స్తోమత లేదండి, అందుకే నేను ఫైల్ చేయలేకపోతున్నాను. మీరు ఎవరైనా ఫైల్ చేయాలని కోరుకుంటున్నాను నేను. మన దేశం అభివృద్ధికే తోడ్పడుతుందని నా అభిప్రాయం. గ్రామాలు చక్కగా అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. పల్లెసీమలే దేశానికి పట్టుకోవాలన్నది నిజం అవుతుందండి. ఆ ఉద్దేశంతోనే ఏపీఎల్ తయారు చేయడం జరిగింది. నాకు ఇంకా ఇది ఎవరైనా ఫైల్ చేశారనుకోండి, ఇలాంటివి కేవలం పొలిటికల్వే నా దగ్గర ఇంకా 3-4 అంశాలు ఉన్నాయి. వాటి మీద కూడా నేను డ్రాఫ్ట్ తయారు చేసిస్తాను. మీరు అమెండ్ చేసి ఏవైనా ఇంకా యాక్ట్స్ గట్రా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. నా పరిజ్ఞానం అనేది చాలా సీమితం. లాయర్లు గట్రా ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు అదేవిధంగా నేను రాసిన భాషలో కూడా తేడా ఉండొచ్చు. ఒక కోర్టుకి ప్రత్యేకమైన భాష ఉంటుంది, భాషా విధానం ఉంటుంది. అది ఒక లాయర్ గారు ఎవరైనా అమెండ్ చేసి ఫైల్ చేస్తారని నేను భావిస్తున్నాను. నమస్కారం.